మా ఫ్లాట్లను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని లక్ష్మీపురం ఫ్లాట్స్ ఓనర్స్ వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం కొల్లూరు పోలీస్ స్టేషన్లో అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు శివారు ప్రాంతంలోని లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ మాట్లాడారు. తమ భూములు కబ్జాకు గురవుతున్నాయని, గత సంవత్సరం లోకాయుక్తలో ఆ ఫ్లాట్లలో మాకే సొంతమని తీర్పు వచ్చిందని అన్నారు. కానీ తమ భూముల్లోకి వెళ్తుంటే కొందరు బడా బిల్డర్లు తమను అడ్డుకుంటున్నారని, ఇప్పటికే చాలా మంది దగ్గర నుండి భూములను స్వాధీనం చేసుకుని మిగిలిన 400-500 మంది భూములను కూడా స్వాధీనం చేసుకునేందుకు కబ్జాదారులు కుట్ర పన్నుతున్నారని, ఈ విషయంపై ఈ రోజు కొల్లూరు పోలీస్ స్టేషన్లో లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 1984లో ఆ భూమిని 1400 మంది బాధితులం కొనుగోలు చేశామని, కానీ 2003లో ఆ భూమిని డాక్యుమెంట్ చేసి తమను ఆ భూములోకి అడుగుపెట్టనివ్వకుండా కొందరు బడా బిల్డర్లు ప్రయత్నిస్తున్నారని, దీనిపై తమకు అన్ని శాఖల అధికారులు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. నా పేరు సత్తయ్య, లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ మేము 84 డాక్యుమెంట్స్ 84లో తీసుకున్న ఫస్ట్ ఓనర్స్ మేము. కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నాదెల్ల వాళ్ళు, ప్రసాద్ వాళ్ళు, రాజు దుర్గాప్రసాద్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని సెకండ్ డాక్యుమెంట్ చేశారు 2003లో. కాబట్టి వాళ్ళను ఇచ్చేసి మా ప్లాట్ని మాకు ఇప్పేయాలని చెప్పి మేము ఉద్దేశము. మేము సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము, ఇండివిజువల్ కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళందరి మీద మా ప్లాట్ ఆక్యుపై చేస్తారు, మా ప్లాట్ మాకు ఇప్పేయండి అని చెప్పి మేము సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి కొల్లూరు ప్లాట్ ఓనర్స్కు మేమందరం కూడా కొల్లూరు ప్లాట్ ఓనర్స్ తరఫున ప్లాట్ అందరూ 60-70 సంవత్సరాలు వాళ్ళందరం కూడా మేము కష్టపడి పొద్దున్న నుంచి మంచి నీళ్ళు తాగకుండా వచ్చాము ఇక్కడికి. తిండి తిప్పలేకుండా మేము ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి మా ప్లాటు మాకు ఇప్పేయాలని చెప్పి ఈ వీడియో వాళ్ళకు మరొకసారి సర్వే నెంబర్ 172 నుంచి 190 వరకు, సర్వే నెంబర్ 172 నుంచి 190 వరకు సర్వే నెంబర్లో అవన్నీ కూడా ప్లాట్లు మన లేఅవుట్ కార్డు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. అన్నీ సబ్మిట్ చేసినాము. మేము మొత్తము ఇప్పుడు 1100 మంది, మొత్తము లోకాయుక్త వాళ్ళు కూడా 1321 ప్లాట్ ఓనర్స్ ఫేవర్ అని ఇచ్చారు. మాకు 2024 ఇచ్చారు. అది మాకు అది ఇల్లీగల్ ప్లాట్ కావు, లీగల్ ప్లాట్లా కానీ అది కూడా వాళ్ళు కూడా లోకాయుక్త వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ బేస్ చేసుకుని 2024 లోకాయుక్త వాళ్ళు ఇచ్చిన బేస్ చేసుకున్నా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ ఒక్కసారి ఈ వీడియో వాళ్ళకు, మనకు సీఏ వాళ్ళకు, డీజీపీ వాళ్ళకు, ఐజీపీ వాళ్ళకు అందరికి ఇచ్చాము, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాము. అన్ని జాగాలలో కూడా కొల్లూరు ప్లాట్ ఓనర్స్ అనగానే మొత్తం రికార్డు ఉంది సార్. మేము ఇంత పెద్ద 100 డాక్యుమెంట్స్ ఇచ్చాము వాళ్ళందరికీ కూడా. దయచేసి మాకు మా ప్లాట్లు మాకు ఇప్పేయాలని చెప్పి కష్టపడి కొనుక్కున్నాము, రూపాయి కష్టపడి కొనుక్కున్నాం. కాబట్టి 84 డాక్యుమెంట్స్ ఫస్ట్ మాదే, దాని సెకండ్ డాక్యుమెంట్ చేంజ్ చేశారు. అది కుదరదు సార్. అది మా డాక్యుమెంట్ మాకు ఇప్పేయాలని, మా ప్లాట్ మాకు ఇప్పేయాలని మాకు మనది మేము రిక్వెస్ట్ చేస్తాం. లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాది 1300 ఫ్లాట్స్ సార్. కానీ ప్రజెంట్గా ఇప్పుడు మా ప్లాట్లను వాళ్ళు కొనుక్కొని మేము ఇప్పుడు 400 ఫ్లాట్ల నుంచి 500 ఫ్లాట్లు మిగిలినాయి సార్. మా ఫ్లాట్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళతో నడుస్తుంది సార్. అక్కడ సార్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాము. నాదెల్ల విజయభాస్కర్ చౌదరి మీద, విఎల్ఎస్ ప్రసాద్, దుర్గాప్రసాద్ వీళ్ళందరూ అక్కడ ఆక్యుపై చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అక్కడ. దాని విషయంలో ఇండివిజువల్ కంప్లైంట్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము ఉన్నది ఇప్పుడు 400-600 మెంబర్స్ ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. ఎన్ని ఎకరాలు మొత్తం యాక్చువల్గా? మొత్తం వచ్చేసి అక్కడ 145 ఎకరాలు సార్. అది ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 145 ఎకరాలు అట్లాగే ఉంది సార్. అది 140 ఎకరాలు ప్లేన్ ల్యాండే ఉన్నది. వాళ్ళు పర్మిషన్స్ కోసం అప్లై చేస్తున్నారు. అవి క్యాన్సిలేషన్ కోసం కూడా మేము రిక్వెస్ట్ పెట్టాము హెచ్ఎండిఏ వాళ్ళకి అందరికీ.